3 దశాబ్దాల తర్వాత దేశంలో విద్యా విధానాన్ని సమూలంగా మార్చేస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 4 దశల్లో నూతన విద్యా విధానం ఉంటుందని ప్రకటించింది. 21వ శతాబ్దపు సవాళ్లను అధిగమించేలా విద్యార్థుల్లో సృజనాత్మకత వెల్లివిరిసేలా పాఠ్య ప్రణాళికను రూపొందిస్తామని ప్రకటించింది. మానవ వనరుల శాఖ పేరును విద్యాశాఖగా మార్చింది. 3 నుంచి 18 ఏళ్ల వరకు ఉచిత నిర్బంధ విద్య అమలు చేస్తామని ప్రకటించింది. ప్రతి రాష్ట్రంలో రాష్ట్ర స్థాయి స్కూల్ రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు కానుంది. ఫైవ్ ప్లస్ 3+3+4 విధానంలో కొత్త విద్యా విధానం అమలు కానుంది. మొదటి 5 ఏళ్లను ఫౌండేషన్ కోర్సుగా పరిగణిస్తారు. ఇందులో 3 ఏళ్లు ప్రీ ప్రైమరీతో పాటు గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఉంటాయి. తర్వాతి 3 ఏళ్లు ప్రిపరేటరీ పీరియడ్గా వ్యవహరిస్తారు. ఇందులో గ్రేడ్ 3, గ్రేడ్ 4, గ్రేడ్ 5 ఉంటాయి. తర్వాతి 3 ఏళ్లను మిడిల్ స్టేజ్గా పిలుస్తారు. ఇందులో గ్రేడ్ 6, గ్రేడ్ 7, గ్రేడ్ 8 ఉంటాయి. గ్రేడ్ 9 నుంచి గ్రేడ్ 12 వరకు 4 ఏళ్లను హై స్టేజ్గా వ్యవహరిస్తారు. త్రిభాషా సూత్రాన్ని కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. మౌలిక పాఠ్యాంశాల మేరకే సిలబస్ను కుదించి అప్లికేషన్ ఆధారిత విద్యా విధానం తేవాలని భావిస్తోంది. సైన్స్, ఆర్ట్స్ అంటూ పడికట్టు విభజనకు ఇకపై ఉండదు. పాఠ్య ప్రణాళికలో ఆటలు, యోగా, మార్షల్ ఆర్ట్స్, డాన్స్ తప్పనిసరిగా ఉంటాయి. ఎవరి ఆసక్తుల మేరకు వారు నేర్చుకోవచ్చు. "1990లో చివరిసారిగా విద్యా విధానాన్ని మార్చిన కేంద్రం 30 ఏళ్ల తర్వాత కొత్త పాలసీ తీసుకొస్తోంది. గ్రేడ్ 8 వరకు మాతృభాషలోనే విద్యా బోధన జరగనుంది. ప్రాథమిక విద్యకు దేశవ్యాప్తంగా ఒకటే కరికులం ఉంటుంది. 6వ తరగతి నుంచి వొకేషనల్ విద్య ఉంటుంది. డిప్లొమా కోర్సు 2 ఏళ్లు, వృత్తి విద్యా కోర్సును ఏడాదికి పరిమితం చేస్తారు. బోర్డు పరీక్షలకు ప్రాధాన్యత తగ్గించి విద్యార్థుల సృజనాత్మకత, తెలివితేటల్ని పరీక్షించేలా పరీక్షలు ఉంటాయి. విద్యార్థుల ప్రతిభను ఎప్పటికప్పుడు అంచనా వేయటానికి నేషనల్ అసెస్మెంట్ సెంటర్ ఏర్పాటు కానుంది. టీచర్లకు కూడా నేషనల్ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ రూపొందిస్తారు. డిజిటల్ లైబ్రరీ కోసం బుక్ ప్రమోషన్ పాలసీ తెస్తారు. పారదర్శక ఆన్లైన్ విద్యా విధానం అందుబాటులో ఉంటుంది. గ్రేడ్ 12 వరకు కస్తూర్బా బాలికా విద్యాలయాలు ఉంటాయి. 2025 నాటికి అందరికీ విద్య లక్ష్యంగా కేంద్రం పనిచేస్తుంది. ప్రధాని అధ్యక్షతన జాతీయ విద్యా సంఘం ఏర్పాటవుతుంది. మూడు దశాబ్దాల తర్వాత దేశంలో విద్యా విధానాన్ని సమూలంగా మార్చేస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 4 దశల్లో నూతన విద్యా విధానం ఉంటుందని ప్రకటించింది. 21వ శతాబ్దపు సవాళ్లను అధిగమించేలా విద్యార్థుల్లో సృజనాత్మకత వెల్లివిరిసేలా పాఠ్య ప్రణాళికను రూపొందిస్తామని ప్రకటించింది. మానవ వనరుల శాఖ పేరును విద్యాశాఖగా మార్చింది. 3 నుంచి 18 ఏళ్ల వరకు ఉచిత నిర్బంధ విద్య అమలు చేస్తామని ప్రకటించింది. ప్రతి రాష్ట్రంలో రాష్ట్ర స్థాయి స్కూల్ రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటు కానుంది. "5+3+3+4 విధానంలో
కొత్త విద్యా విధానం అమలు కానుంది. మొదటి 5 ఏళ్లను ఫౌండేషన్ కోర్సుగా పరిగణిస్తారు. ఇందులో 3 ఏళ్లు ప్రీ ప్రైమరీతో పాటు గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఉంటాయి. తర్వాతి 3 ఏళ్లు ప్రిపరేటరీ పీరియడ్గా వ్యవహరిస్తారు. ఇందులో గ్రేడ్ 3, గ్రేడ్ 4, గ్రేడ్ 5 ఉంటాయి. తర్వాతి 3 ఏళ్లను మిడిల్ స్టేజ్గా పిలుస్తారు. ఇందులో గ్రేడ్ 6, గ్రేడ్ 7, గ్రేడ్ 8 ఉంటాయి. గ్రేడ్ 9 నుంచి గ్రేడ్ 12 వరకు 4 ఏళ్లను హై స్టేజ్గా వ్యవహరిస్తారు. త్రిభాషా సూత్రాన్ని కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. మౌలిక పాఠ్యాంశాల మేరకే సిలబస్ను కుదించి అప్లికేషన్ ఆధారిత విద్యా విధానం తేవాలని భావిస్తోంది. సైన్స్, ఆర్ట్స్ అంటూ పడికట్టు విభజనకు ఇకపై తావు ఉండదు. పాఠ్య ప్రణాళికలో ఆటలు, యోగా, మార్షల్ ఆర్ట్స్, డాన్స్ తప్పనిసరిగా ఉంటాయి. ఎవరి ఆసక్తి మేరకు వారు నేర్చుకోవచ్చు. పంతొమ్మిది 1990లో చివరిసారిగా విద్యా విధానాన్ని మార్చిన కేంద్రం 30 ఏళ్ల తర్వాత కొత్త పాలసీ తీసుకొస్తోంది. గ్రేడ్ 8 వరకు మాతృభాషలోనే విద్యా బోధన జరగనుంది. ప్రాథమిక విద్యకు దేశవ్యాప్తంగా ఒకటే కరిక్యులం ఉంటుంది. 6వ తరగతి నుంచి వొకేషనల్ విద్య ఉంటుంది. డిప్లొమా కోర్సు 2 ఏళ్లు, వృత్తి విద్యా కోర్సును ఏడాదికి పరిమితం చేస్తారు. బోర్డు పరీక్షలకు ప్రాధాన్యత తగ్గించి విద్యార్థుల సృజనాత్మకత, తెలివితేటల్ని పరీక్షించేలా పరీక్షలు ఉంటాయి. విద్యార్థుల ప్రతిభను ఎప్పటికప్పుడు అంచనా వేయడానికి నేషనల్ అసెస్మెంట్ సెంటర్ ఏర్పాటు కానుంది. టీచర్లకు కూడా నేషనల్ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ రూపొందిస్తారు. డిజిటల్ లైబ్రరీ కోసం బుక్ ప్రమోషన్ పాలసీ తెస్తారు. పారదర్శక ఆన్లైన్ విద్యా విధానం అందుబాటులో ఉంటుంది. గ్రేడ్ 12 వరకు కస్తూర్బా బాలికా విద్యాలయాలు ఉంటాయి. 2025 నాటికి అందరికీ విద్యే లక్ష్యంగా కేంద్రం పనిచేస్తుంది. ప్రధాని అధ్యక్షతన జాతీయ విద్యాసంఘం ఏర్పాటవుతుంది. देश की शिक्षा नीति बन रही है। शिक्षा किसी भी व्यक्ति, परिवार, समाज और राष्ट्र की आधारशिला होती है और इसलिए व्यापक परामर्श और सब लोगों की चर्चाओं के बाद और जब हमने इसको पब्लिक डोमेन में डाला था उसके बाद भी 2,25,000 के करीब सुझाव आए। उन सुझावों में भी हमने उच्च शिक्षा और स्कूली शिक्षा 2 अलग सचिवालय बनाए, 15-20 टीमें विशेषज्ञों की बनाई, व्यापक उनका विश्लेषण किया और उस सब के बाद इसको एक शिक्षा नीति के इस निचोड़ पर ला करके आज माननीय प्रधानमंत्री जी की अध्यक्षता में हुई जो कैबिनेट है उसने इस पर अपनी अंतिम सहमति दी है। मैं मानव संसाधन विकास मंत्रालय, जो अब शिक्षा मंत्रालय के नाम से जाना जाए, क्योंकि ये देश की शिक्षा नीति बन रही है। शिक्षा किसी भी व्यक्ति, परिवार, समाज और राष्ट्र की आधारशिला होती है और इसलिए व्यापक परामर्श और सब लोगों की चर्चाओं के बाद और जब हमने इसको पब्लिक डोमेन में डाला था उसके बाद भी 2,25,000 के करीब सुझाव आए। उन सुझावों में भी हमने उच्च शिक्षा और स्कूली शिक्षा 2 अलग सचिवालय बनाए, 15-20 टीमें विशेषज्ञों की बनाई, व्यापक उनका विश्लेषण किया और उस सब के बाद इसको एक शिक्षा नीति के इस निचोड़ पर ला करके आज माननीय प्रधानमंत्री जी की अध्यक्षता में हुई जो कैबिनेट है उसने इस पर अपनी अंतिम सहमति दी है। मैं मानव संसाधन विकास मंत्रालय, जो अब शिक्षा मंत्रालय